గత 2 సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మందకొడిగా సాగుతోంది. హై ఎండ్ ఇల్లు, అపార్ట్మెంట్స్‌కు డిమాండ్ ఉన్నా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి బడ్జెట్ ఇళ్లకు మాత్రం డిమాండ్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు పరిణామాలే అని చెప్పొచ్చు. 2 ఏళ్ళు అవుతుంది కదా మార్కెట్లో స్లంప్ వచ్చి, రియల్ ఎస్టేట్ మార్కెట్ త్వరలో రికవరీ అవుతుందని భావించిన వాళ్లకు ఇది ఏమాత్రం ఊహించని పరిణామమే అని చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపించబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు రియల్ ఎస్టేట్ రంగానికి నేరుగా ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా ఐటీ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విషయానికి వస్తే, విదేశాల్లో ఉద్యోగాలు చేసే తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెడతారు. గత కొంతకాలంగా ఈ పెట్టుబడుల విషయంలో కూడా అనిశ్చితి నెలకొని ఉంది. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలతోటి ఐటీ ఉద్యోగుల పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. 2020 సంవత్సరంలో ఒక్క ఏఐ కారణంగానే ఏకంగా 1,00,000 ఉద్యోగాలు పోయాయని నివేదికలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 218 కంపెనీలు వీళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఏఐ కారణంగా వివిధ రంగాల్లో 2030 నాటికి ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళ సంఖ్య భారీ స్థాయిలో ఉండనుంది. ఒక్క భారత్లోనే ఈ మొత్తం 1 కోటి పైనే ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏఐతో అదే సమయంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఐటీ రంగంలోని నిపుణులు ఇందుకు అప్డేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పును ఎంతమంది ఎంత వేగంగా అందుకుంటారనేదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతుంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ ఏఐ అనే సంస్థ తీసుకొచ్చిన ఒక టూల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత్తో పాటు ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు ఈ ప్రభావంతో ఏకంగా 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా కీలక ఐటీ కంపెనీల షేర్ల ధరలన్నీ వరుసగా పతనమవుతూ వచ్చాయి. అంటే ఏఐ ఐటీ రంగంపై ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణాల వల్ల ఎప్పుడు ఎవరి ఉద్యోగాలకు ఎసరు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితి ప్రస్తుతం ఐటీ రంగంలో నెలకొని ఉంది. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చే పెట్టుబడులు భారీ ఎత్తున తగ్గుముఖం పడతాయని ఈ రంగంలో నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డిమాండ్ ఆధారంగా కాకుండా ఎక్కువ స్పెక్యులేటివ్ కొనుగోలు ఆధారంగానే సాగుతుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి కారణంగా వచ్చే పెట్టుబడులు కూడా తగ్గుముఖం పడతాయనేది నిపుణుల అంచనా. ఇదే జరిగితే మరికొంత కాలం పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ కారణంగా ఒక ఐటీ రంగంలోనే కాకుండా పలు కీలక రంగాల జాబ్ మార్కెట్పై కూడా ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ఏఐ భారీ కుదుపులు తీసుకురానుందనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. మొత్తం మీద చూస్తే ఈ 2026 సంవత్సరం కూడా రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దగా కలిసి వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఒక తెలంగాణ, హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ రంగం ఒకంత స్తబ్దుగానే సాగుతుంది. కాకపోతే హై ఎండ్ ఇల్లు, భారీ బడ్జెట్ ఇళ్లకు మాత్రం డిమాండ్ పెరుగుతూ వస్తుంది. పలు కీలక నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతున్నట్లు గత కొంతకాలంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.